అండ్ రీసెంట్ చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి, అందులో పాన్ ఇండియా లెవెల్ మూవీస్ కూడా వస్తున్నాయి. అండ్ మీరు వెంకటేష్ గారితో కూడా వర్క్ చేశారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకున్నవి మీరు ఇప్పుడు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎలా యూజ్ అయినాయి అంటారు? చాలా బాగా యూజ్ అయినండి. అందుకనండి అందులో ఏం చేయకూడదు అవన్నీ ఇందులో చేసుకున్నామండి. ఓకే. సో ఉండండి, పాన్ ఇండియా ఆర్టిస్టులు కాదు, సో పాన్ ఇండియా లెవెల్లో ఖర్చు పెట్టలేము, పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదు, సో అవి మనం చేయకూడదు. మూవీ చూసారా వెంకటేష్ గారిది? సంక్రాంతి టైంలో వచ్చింది, చూసాం, సంక్రాంతికి వస్తున్నాం చూసాం, డాకు మహారాజ్ చూసాం, అని గేమ్ చేంజర్ చూసాం. సో మేము మాట్లాడకూడదు కానీ ఇక్కడ, బట్ 3 సినిమాలు చూసాం. మా సినిమా బడ్జెట్ అరేంజ్ కాదు, ఆర్టిస్టుల అరేంజ్ కాదు, మా కథ అరేంజ్ కాదు. ఎప్పుడు కథే హీరో సినిమాకి. ఆ కథ హీరో ఉన్నప్పుడు ఆ కథని ఎంత బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి, దాన్ని ఎంతవరకు తీయాలి, అంతవరకు తీయగలిగేది నేను నేర్చుకుందండి. సో పెద్ద సినిమాకి పెద్ద రేంజ్లో తీయాలి, చిన్న సినిమాకి చిన్న రోజులో చేయాలి. సో మనం చెప్తాం కదా పిండి కొద్ది రొట్టెని, అదేవిధంగా ఈ సినిమాని ఈ బడ్జెట్లో ఈ కథని ఎంత బాగా తీయాలి, ఆడియన్స్కి ఈ కథ ఎంత బాగా కనెక్ట్ చేయగలి, కూర్చున్న వాడిని ఇంట్రెస్ట్గా ఎలా చూపించాలి, అంతే. అది నేర్చుకుని దాని ప్రకారం సినిమా. ఒక్కొక్కరితో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కటి నేర్చుకోగలుగుతూ ఉంటారు కాబట్టి అప్పట్లో ఏం నేర్చుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ త్రూ ఏం నేర్చుకున్నారు, లేదంటే వెంకటేష్ గారి త్రూ ఏం నేర్చుకున్నారు? ఇట్లా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేసినప్పుడు నేర్చుకుంది ఒకటే అండి, మేము నిన్ను నువ్వు నమ్ముకో, ఇతరులను నమ్ముకోకు, నీ పని నువ్వు నమ్ముకో, నీకు రావాల్సిన టైం నీకు వస్తుంది, అదే నీకు అంతే, ఇంకేం లేదు అంతే. నీ ఎవరిని నమ్ముకో, నువ్వు చేసే నీ పని నమ్ముకో, సిన్సియర్గా పని చేసుకొని వెళ్ళిపోతే నీకేమొచ్చు అంతవరకు చాలు. నీకు అది వచ్చి ఇది వచ్చి అని చెప్పొద్దు, నీకు వచ్చింది చెప్పు, అంతే చాలు. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఏముందండి, చాలా హ్యాపీ పర్సన్, ఒకటి ఓ చిన్న ప్రశ్న. ఇప్పుడు అందరితో 25 సినిమాలు చేస్తే 25 మంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్వాలిటీ ఏమి ఉండదు. సినిమాకి మన క్యారెక్టర్కి ఎవరు ఎట్టుండో అలా యాక్ట్ చేయాలి తప్ప వాళ్ళ ఇష్టం ప్రకారం మనం సినిమా నేను 50 సినిమాలు చేశాను, ఒక 20 సినిమాలు చేశాడు, అందరితో చేసాం. ఈయన చేసినట్టు ఆయన చేయాలా, ఆయన చేసినట్టు ఈయన చేయాలనుకుంటే. మీ ఎక్స్పీరియన్స్ నుండి ఎవరితో బాగా కంఫర్టబుల్ గా వర్క్ చేశారు అంటే ఎవరితో చెప్తారు? అందరితో చేసి ఎవరితో నాకు గొడవలు లేవు. నేను చేసిన నేనైతే ఈ మూవీలోనే చూసేసాను. ఒక చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అన్ని రెడీ అయిపోయి ఒక బ్యాగ్ వేసుకొని ఎలా వస్తారో అలా వచ్చేవారు షూటింగ్ కి. ఓకే మన సినిమా చేస్తున్నాం అన్నట్టు. హ్యూస్ టు కమ్. ఆబ్వియస్లీ హీ కాంట్ అంటే చాలా ఎక్కువ నడవడం అనేది ఉండలేదు కాబట్టి హీ యూస్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్. కానీ అలా లైక్ బేబీ హీ యూస్ టు సిట్, అన్ని ఎంజాయ్ చేసుకొని అన్ని షాట్ని అన్ని సీన్స్ని ఎంజాయ్ చేసుకొని చూసేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్. సార్ వస్తే ఓకే సార్ వచ్చారు ఓకే ఫైన్ అని. అదే కదమ్మా, మనం 20 సినిమాలు 70 సినిమాలు తీస్తే ఒకరున్నట్టు ఒకరు ఉండరు. ఒకరేమో సార్ అంటే సార్ అంటావా అంటాడు, ఒక ఆయన నమస్కారం అంటే నాకు నమస్కారం పెడతా అంటాడు. ఇవన్నీ నేర్చుకుంటే మనం బుర్రలో ఏ ఉండవు. మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, మనం ఎలా బ్రతుకుతున్నా తయారు చేసుకుందా కథ తగ్గ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉందో ఆ బిహేవియర్ అది ముఖ్యం. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అండి, ఎక్స్పీరియన్స్ టీమ్ తో మనం వర్క్ చేయడం. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ బికాస్ చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇప్పుడున్న టీం వాళ్ళకే ఏమో గొప్పగా తెలుసు, మనమే సూపర్ మనమే అది అన్నట్టు చాలా మంది ఉన్నారు. అలాగా అనుకుని చాలా మంది హైలో ఉంటారు. బట్ నేర్చుకోవడం అనేది చాలా ఉంటుంది. బట్ వర్కింగ్ విత్ దీస్ పీపుల్ ఐ గాట్ టు నో ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, దిస్ ఇస్ హౌ యూ వర్క్, ఎంతవరకు తీసుకోవాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే.